యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బంగారు మాట, ఒక మాట మీ అందరికి కూడా తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. ఏమిటా బంగారు మాట? నేను చెప్పే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ మాట. ఈ మాట క్రైస్తవులు చక్కగా దీన్ని హత్తుకునే మాట ఇది. బయట వాళ్ళు జీర్ణించుకునే మాట. ఏంటంటే మాట, ముఖ్యంగా మనము దేవునికి మనం పుట్టాం అందరం కూడా. దేవుడు కలుగు చేస్తే మనం అందరం కూడా మరి కలిగాము. కాబట్టి మనం ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి అంటే బైబిల్ చెప్తుంది, దేవుని తప్ప ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దేవుడు తర్వాతే భార్య, దేవుడి తర్వాతే భర్త, దేవుడి తర్వాతే పిల్లలు, కుటుంబము, స్నేహితులు, బంధువులు. ఎందుకంటే దేవుడు లేకపోతే భార్య లేదు, దేవుడు లేకపోతే భర్త లేడు, దేవుడు లేకపోతే మనకు పిల్లలు లేరు, దేవుడు లేకపోతే బంధుత్వం ఎవరు లేరు. అన్నిటికీ మూలం ఎవరు? దేవుడే. కాబట్టి మొట్టమొదటి స్థానము, ప్రాముఖ్యమైన స్థానము ఎవరికి ఇవ్వాలి అంటే ఆ దేవాదేవునికే ఇవ్వాలి. ఎందుకంటే దేవుడే మనల్ని కలుగు చేశాడు. దేవుడే సమస్తము, ఈ ప్రకృతి అంతటిని కూడా ఆయన కలుగు చేశాడు. మనకు జీవం పోసాడు, మనం పుట్టించాడు. కాబట్టి అన్నిటికీ మూలమైనటువంటి దేవాది దేవుడికి మన ప్రాముఖ్యత ఇవ్వాలి. కొంతమంది హైందవ సోదరులు ఏమంటారంటే, ఫస్ట్ తల్లిని, తర్వాత తండ్రి స్థానం అని, మూడవదిగా గురువు స్థానం అని, నాలుగో స్థానం దేవుడు పెట్టాడు. అంటే మొదట తల్లికి స్థానం ఇవ్వాలంట, రెండోదిగానంట తండ్రికి స్థానం ఇవ్వాలట, మూడోదిగా గురువుకి స్థానం ఇవ్వాలట, నాలుగో స్థానం ఇవ్వాలట. ఇది ఎంత విచిత్రమైనదంటే అది అజ్ఞానపు ఆలోచన. అసలు తల్లి, తండ్రి, గురువు ఎలాగొచ్చారు? దేవుడు కలుగు చేస్తేనే కదా వీళ్ళు వచ్చింది. కాబట్టి అటువంటిది దేవుడు నాలుగో స్థానంలో పెట్టడం అనేది ఎంతవరకు రేటో జ్ఞానుల వారు మీరు గ్రహించుకోవాలి. కాబట్టి నా కుటుంబ వ్యవస్థ కానీ, క్రైస్తవులు ఎవరైనా సరే మేము దేవునికే ప్రాముఖ్యత ఇస్తాం. దేవుని తర్వాతే మొట్టమొదటి స్థానము దేవునికే. ఇక మా అమ్మ ఉన్నది ఇప్పుడు, మా అమ్మ కూడా ఏమంటుందో చూద్దాం ఒకసారి. మా అమ్మ ఏమంటుందో. అమ్మ రా అమ్మ, మా అమ్మ ఏమంటుందో మాటలో చూద్దాం. మా అమ్మని కొన్ని ప్రశ్నలు వేస్తాను. అమ్మ, నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తావు అంటే మొదటి స్థానము ఎవరికి ఇస్తావు? కెమెరాకి వచ్చి చెప్పు. నువ్వు ఎవరికి ప్రాముఖ్యత స్థానం ఇస్తావు? కొడుకు ఇస్తావా, కోళ్ళకి ఇస్తావా, కూతురికి ఇస్తావా, లేకపోతే సమాజానికి ఇస్తావా, కుటుంబానికి ఇస్తావా? ఎవరికి మొదటి స్థానం ఎవరికి ఇస్తావు నువ్వు? దేవుడు మన అందరినీ పుట్టించాడు కాబట్టి, ఆయన ఎన్నో బాధలు పడి, శ్రమలు పడి, ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు కాబట్టి, పశుస్థానం కాబట్టి మనల్ని పుట్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు